బంగారం, వెండి ధరలైతే ఒక్కసారి అన్‌ఎక్స్‌పెక్టెడ్ పతనం. ఓ పక్కన ఫెడ్ రేట్లకి సంబంధించిన వడ్డీ రేట్ల స్టెబిలైజేషన్. దాన్ని నమ్మినే పెంచినటువంటి వాళ్ళు ఇప్పుడు డౌన్. ఒకటి చేతుల్లో డబ్బులు లేవు. సాధారణంగా యుద్ధమప్పుడు ఆ బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. ఇప్పుడు తగ్గుతున్నాయి. ఎందుకంటే చేతుల్లో డబ్బులు లేవు. ఉన్న బంగారాన్ని ప్రజలందరూ అమ్మేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో కావచ్చు, ఇరాన్‌లో కావచ్చు, ఈ దేశాల్లో యూరప్ దేశాల్లో ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని. ఎప్పుడైతే అమ్ముతున్నారో అమ్మడం వల్ల సప్లై పెరిగింది. సప్లై పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతది. దాని కారణంగా ధరలు పతనమవుతున్నాయి. ఇప్పుడు 1,47,000 ఇప్పుడు 22 క్యారెట్లది, 1,51,000 24 క్యారెట్లది. వెండి అయితే 2,35,000. ఇందాకైతే గనక కొన్ని ప్రాంతాలు 2,15,000కి పడిపోయింది. ఈ టైంలో కొనుక్కోవాలంటే కంపల్సరీగా మన దగ్గర డబ్బులు ఎక్కువుండి లేదా అవసరమైతే కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు బెటర్. అప్పులు చేసి కొనాల్సిన అవసరం అయితే లేదు.